సింహాచలం చందనోత్సవంలో గోడకూలి 7 మృతి చెందిన ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తి చేసిన త్రిసభ్య కమిషన్ ఆ నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందించబోతోంది. ఆ దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణంలో సభ్యులు లోతుగా విచారించారు. ప్రమాదం ఎలా సంభవించింది, అందుకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఏ శాఖ తప్పు ఎంతుందో ప్రాథమికంగా తేల్చారు. ఈ నేపథ్యంలో సింహాచలం దేవస్థానం, దేవాదాయ శాఖ, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ ఉద్యోగుల మీద గట్టి చర్యలకు సిఫారసు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 8 నుంచి 10 మందితో పాటు కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు ఉండవచ్చన్నది సమాచారం. రెండో రోజు విచారణలో భాగంగా శుక్రవారం విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో కమిషన్ సభ్యులు విచారణ కొనసాగించారు. పట్టణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన కమిషన్ సభ్యులు ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ప్రభుత్వ అతిథి గృహంలో విచారణ జరిపారు. దేవాదాయ శాఖ, సింహాచలం దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసులతో కలిపి మొత్తం 20 మందిని విచారణకు పిలిపించి ఒక్కొక్కరితో మాట్లాడి స్టేట్మెంట్లు నమోదు చేశారు. వారి నుంచి పలు ఫైళ్లు తీసుకున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకరప్రభాక్షిల నుంచి వివరాలు సేకరించారు. సింహాచలం ఆలయంలో జరిగిన దుర్ఘటనకు సంబంధించిన త్రిసభ్య కమిటీ విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చందనోత్సవ వేళ 1,50,000 మంది భక్తులు వచ్చే ఈ ఆలయంలో పై నుంచి కింద వరకు సంబంధిత శాఖల అధికారులందరూ పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించినట్లు తేలింది. తప్పును ఒకరిపై మరొకరు తోసుకుంటున్నారు. తమ బాధ్యత లేదని తప్పించుకునేలా వాదనలు వినిపిస్తున్నారు. ఇక్కడ తొలి నుంచి ఇప్పటి వరకు చేసిన ఏ పనికి సరైన అనుమతులు లేవని ఈ విచారణలో తేలింది. తాత్కాలిక గోడ నిర్మాణం అసలు ఎందుకు చేపట్టారు, ఎవరు అనుమతించారు, ఎవరు పర్యవేక్షించారు అన్న విషయంలో అందరూ నీళ్లు నములుతున్నారు. అంతేకాదు, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కు 3 అంతస్తులు నిర్మించే ప్రణాళికకు ఎవరి అనుమతులు లేకుండానే ప్రాథమిక పనులు చేసేయడము గమనార్హం. సింహాచలం ఆలయంలో పాత దుకాణాలను తొలగించి కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, యాంఫీ థియేటర్ వంటి పనులను 54 కోట్లతో చేపట్టారు. కిందటేడాది జూన్లోనే ఈ పనులు ప్రారంభమయ్యాయి. పాత మెట్ల స్థానంలో కొత్త మెట్లు వచ్చాయి. ప్రతి ఏటా స్వామి ఉత్సవ విగ్రహాలను 3 సార్లు కిందకు తీసుకొస్తారు. తాజా మార్పుల వల్ల స్వామివారిని మలుపులు తిప్పుతూ తీసుకురావాల్సి వస్తోంది. ఇది సంప్రదాయానికి విరుద్ధమని పురోహితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పనులు ఆలస్యమయ్యాయి. రాష్ట్ర స్థపతితో పాటు ఇతరులను పిలిచి వారి పరిశీలన తర్వాత పనులు చేపట్టాలనే భావనతో ఈ పనులు ఆలస్యమయ్యాయి. షాపింగ్ కాంప్లెక్స్ మొదట 1 అంతస్తు మాత్రమే నిర్మించాలనేది పర్యాటక కమిషన్ ఆలోచన. ఆలయ అధికారులు తమ నిధులతో 3 అంతస్తులు నిర్మించుకుంటామని, అందుకు తగ్గట్లుగా పునాది పనులు చేయాలని కోరారు. 3 అంతస్తులు నిర్మించాలంటే కమిషనర్, కార్యదర్శి స్థాయిలో అనుమతులు తీసుకోవాలి. ఆ అనుమతులు లేకుండానే 3 అంతస్తులకు అవసరమైన ప్రాథమిక పనులు చేశారు. ఈ కారణాల వల్ల పనులు ఆలస్యం కావడంతో ఇక్కడ గోడ నిర్మాణం, ఇతర పనులు చందనోత్సవం లోపు పూర్తి చేయలేమని అక్కడి ఇంజనీరింగ్ అధికారులు గుత్తేదారు చెప్పేశారు.
అయితే అక్కడ నిర్మాణాలు మధ్యలో ఆగడం, మట్టి ఊడడం చూడ్డానికి బాగోలేదని అక్కడ తాత్కాలికంగా గోడ కట్టాలని ఆలయ అధికారులు కోరారు. దీంతో ఈ గోడ నిర్మాణం చేపట్టారు. ఈ గోడ నిర్మాణానికి సంబంధించి సెక్షన్ ఇంజనీరింగ్ అధికారులు ఎవరూ అనుమతి ఇవ్వలేదు. ఆలయ అధికారులు నిర్మించాలని కోరినట్లు టూరిజం కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే తమకు సంబంధం లేదని ఆలయ అధికారులు అంటున్నారు. అక్కడ ఆ గోడ నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఇంజనీరింగ్ నాథుడెవరూ లేరు. కాంట్రాక్టర్ తాత్కాలిక గోడ నిర్మించుకుంటూ వెళ్లారు. దీనికి ఆకృతులు లేవు, ఆమోదము లేదు, పునాదులు లేవు, ఏ జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ గోడ నిర్మించకపోయినా భక్తుల దర్శనానికి క్యూ లైన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా క్యూ లైన్ల నిర్మాణంలో పిల్లర్లు, పైన వేసిన రేకులు ఆ గోడ మీదకు వేశారు. ఆ బలము గోడపై పడింది. నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా గోడకు పెట్టాల్సిన రంధ్రాలు ఏర్పాటు చేయలేదు. పైగా కాంట్రాక్టర్ కూడా తాను ఇంకా గోడ పని పూర్తి చేయలేదని, వారికి అప్పగించలేదని, కట్టడం పక్కాగా నిర్మించలేదని, తన బాధ్యత ఏమీ లేదని చెబుతున్నారు. ఆలయంలో కార్యనిర్వహణ అధికారి, ఇంజనీరింగ్ విభాగంలో ఈఈ, డిఈ, జేఈలు ఉన్నారు. వారు తమకు సంబంధం లేదంటున్నారు. టూరిజం కార్పొరేషన్ లో ఇంజనీరింగ్ డివిజన్ ఉంది. వాళ్లు ఆలయ ఈవో చెప్పినందున తాత్కాలికంగా నిర్మించినట్లు చెబుతున్నారు. రక్షణ గోడ నిర్మాణంలో లోపాలు గుర్తించారు. ముఖ్యంగా నిర్మాణం తర్వాత నీటితో తడపలేదని తేల్చారు. క్యూ లైన్లు, భక్తుల భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత సింహాచలం ఆలయ అధికారులదే. ఇక్కడ ఈ నిర్మాణాన్ని పరిశీలించాల్సిన బాధ్యత వారిపై ఉంది. మరి ఎందుకు సరిగ్గా పరిశీలించలేదన్న విచారణ అధికారుల ప్రశ్నకు వారు సమాధానం చెప్పడం లేదు. ఇదే విషయమై విచారణ కమిషన్ అందరి నుంచి లిఖితపూర్వకంగా వివరాలు తీసుకుంది. మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపి కారణాలు, భవిష్యత్తు జాగ్రత్తలపై నెల రోజుల్లోగా మొత్తం నివేదిక సమర్పిస్తామని కమిషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ తెలిపారు. సింహాచలం ఆలయంలో గోడ కట్టిన కాంట్రాక్టర్ విషయంలో కఠినంగా వ్యవహరించి బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు అతని మీద చర్యలు ఉండవచ్చని అంటున్నారు. ఒకవైపు త్రిసభ్య కమిషన్ విచారణ జరుపుతుంటే మరోవైపు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈఈ రమణ దానికి హాజరు కాకుండా పనుల నిమిత్తం అరకు వెళ్లిపోయారు. ఇది గుర్తించిన అధికారులు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ఇతర మార్గాల్లో ఆయనకు సమాచారం చేరవేసి వెంటనే వెనక్కి రప్పించారు. దీన్ని త్రిసభ్య కమిటీ తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది.